చెప్పాలి మీరు చెప్పాలి ఇక మరి పార్లమెంట్ ఎన్నికల పరిస్థితి ఏంది? పార్లమెంట్ ఎన్నికలలో మన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలి మూడోసారి కూడా. ఎందుకనంటే నరేంద్ర మోదీ ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి. కానీ మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్లో ఈటెల రాజేందర్ పక్కా. ఎందుకనండి ఈటల ఎందుకు అనుకున్నారంటే పార్టీ పరంగా ఈటెల మంచి వ్యక్తి సార్, మంచి మనసున్న వ్యక్తి, మనం చెప్పింది వింటాడు. నేను చెప్తే కదా ఇంతకుముందు 2014లో లెటర్ రాసిస్తే బాగుంది, అంతమందిలో పిలిచి చేయలేబట్టి శబాష్ బాగుంది అని నా లెటర్ అన్నాడు. గుర్తింపు అనేది అది నాకు ఆ గుర్తింపు ఉన్నది ఆయన అంతే. అందుకని ఈటల బస్ నాకు ఇక్కడ ఈటల వస్తే అక్కడ ఆయన వచ్చినట్టే. ఎందుకు అంటే చెప్పాలన్న ఎట్లా ఉండదు పార్లమెంట్ ఎన్నికలు ఈసారి? అయితే మోడీ దిక్కనైతే బీజేపీ వస్తాయి ఇక్కడ. ఎందుకని మోడీ అయితే మన దేశాన్ని కాపాడుతుండు, మంచిగా చేస్తుండు. ఎప్పటిక మోడీ తర్వాత ఎప్పుడు చేయలే, మోడీ మంచిగా చేస్తాడు అంతే. మరి ఇక్కడ మీ కంటోన్మెంట్ జోన్ మల్కాజ్గిరి పార్లమెంటు ఈటల రాజేంద్ర, సునీత మహేందర్ రెడ్డి ఏంటి? ఈట కాజేందర్ మోడీ దేశాన్ని కాపాడు, మంచి పని చేస్తుండు, అందరికి గరీబ్ అని చూస్తుండు. కాంగ్రెస్ వచ్చి ఏం పేద చేస్తుండు ఇక్కడ, ఆటో బతుకాలం చేసింది. మోడీని చూసి ఓటు పెడతాంటారు అంతే, మోడీ చూసి ఓటు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మోడీ అనుకుంటున్నారు రాహుల్ గాంధీ పైన? మనం మోడీ చేస్తాము. ఎందుకు మోడీ? మోడీ అంటే మనం దేశం కంటే మంచిది. మనం దేశం మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. దేశాన్ని వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతాం. వాళ్ళైతే అమెరికాలో వెళ్ళిపోతారు. మనం దోపిడీ చేసి కేసీఆర్ వాళ్ళే, మనం వీడినే ఉండాలిగా. ఇల్లు మనం ఎటు పోవాలా? మన ఇల్లు ఇదే కదా. మన ఇల్లు, మన హిందుస్థాన్ మన ఇల్లు. మోడీ చేస్తాము. మరి ఇక్కడ ఈటల రాజేంద్ర, సునీత మహేందర్ రెడ్డి ఎట్లా మరి? ఈటల రాజేందర్ ఉన్నాడు కదా మల్కాజ్గిరి. ఈటల ఈటల ఆయన పర్లేదా? ఈటల ఎట్లా? మంచిగానే ఉంటాడు. ఈటల మంచిగానే ఉంటాడు. బీజేపీ మంచి పార్టీనే, మన పార్టీ బీజేపీ. చెప్పాలి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మరి ఎట్లా పైన మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ ఎట్లా? మోడీకి తగ్గ పార్టీ ఇంకోటి లేదు, ఇంకో శక్తి లేదు. ఎందుకనండి మోడీ ఎందుకు? రీజన్ మోడీకి ఎందుకంటే మోడీకి ఉన్న క్యాలిబర్ ఇంకోనికి లేదు. దానికి ధీటుగా ఒక పార్టీలో ఒకడు ఉండాలి కదా. నాయకుడు, ప్రతి నాయకుడు వినాయకుడు ఎవడైనా కానీ లేడు కదా. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పనికిరాదు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడో తెలియదు. ఆ రాహుల్ గాంధీని యూకేజీ స్టూడెంట్కు రెండుకు సమానం. అది నేను చెప్పింది కాదు, వాళ్ళు చెప్పుకున్నది. మోడీ చెప్పండి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు మీరు ఏమనుకుంటారు? మోడీయా రాహుల్? ఎందుకు మోదీ? చూస్తున్నాం కదా లాస్ట్ 10 years నుంచి ఆల్ ద డెవలప్మెంట్స్ ధైర్యంగా చేయడము. స్టార్టెడ్ విత్ సర్జికల్ స్ట్రైక్. ఎవరైనా చేశారు ఎంతవరకు? ఆల్మోస్ట్ ఆల్ టెర్రరిస్ట్ ఆర్ కిల్డ్. ఆల్మోస్ట్ నో బ్రాహ్మిన్స్ ఆర్ మూవింగ్, దోస్ ఆర్ వెకేటెడ్, దే ఆర్ మూవింగ్ బ్యాక్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఎనీబడి? అదే కాదు, ఇన్ ఆల్ ద యాంగిల్స్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇట్ డెవలప్ అవుతుంది. అంటే ఈ 2 years లో మీకు అనిపించిన డెవలప్మెంట్ ఎట్లుందండి? బాగుంది. ఎవరు అట్లా చేయడం మరి ఇక్కడ మీ పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి వస్తుంది మీది. ఎట్లా మరి ఈటల రాజేంద్ర బెస్టా లేదా సునీత మహేందర్ రెడ్డా ఎట్లా మరి? పార్టీ పరంగా బీజేపీ రావాలి. బీజేపీ